పాండవులు మహాభారతంలో వనవాసంలో ఉన్నప్పుడు ఈ టెంపుల్ కట్టినారంట. ఎస్, మీరు విన్నది నిజమే. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నేను కూడా షాక్ అయినా. ఈ టెంపుల్ తో పాటు లోనావాలా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి, వెళ్దాం. ఇంకా ఈ రోజు మన జర్నీ ఫస్ట్ లోనావాలా లేక్ తో స్టార్ట్ చేద్దాం. డిస్టెన్స్ వచ్చేసి లోనావాలా సెంట్రల్ నుంచి లేక్ వరకు జస్ట్ 5 to 7 కిలోమీటర్సే ఉంది. లొకేషన్ అయితే బాగుంది. లేక్ అంటే నార్మల్ గా ఉంటదేమో అనుకున్నా కానీ నిజంగా చాలా పెద్దగా ఉంది. ఎనీవేస్, చుట్టుపక్కల మొత్తం కొండలు, పక్కనే లేక్. ఇలాంటి వెదర్ లో మ్యాగీ తింటే ఆ మజానే వేరు. ఈ కొండ పైన చూస్తున్నారా, ఇవన్నీ వాటర్ ఫాల్స్. కానీ మనం కొంచెం లేట్ గా వచ్చినాం అనమాట, అందుకే వాటర్ ఫ్లో ఎక్కువ లేదు. ఈ టెంపుల్ చూస్తున్నారా ఎంత హైట్ లో ఉందో. ఇక్కడ నుంచి జస్ట్ 1 to 2 కిలోమీటర్స్ లో అయితే మనకి లయన్స్ పాయింట్ ఉంటది. నాకు ఇప్పుడే అర్థమైంది, మాన్సూన్ అంటే ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి పోతాం కానీ నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ ఫాగ్ తోనే ఉంది. అయినా పర్లేదు, డే 1 నుంచి చూస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అడిషనల్ గా టైగర్స్ పాయింట్ కూడా ఉంటది, కానీ ఏం లాభం, పోయేదే వ్యూ పాయింట్ కోసం. వ్యూ పాయింట్ కనిపించకపోతే ఇంకెందుకు, పోయి కూడా వేస్టే కదా. సో ఇంకేం చేయలేం కాబట్టి కర్లా కేవ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు లయన్స్ పాయింట్ నుంచి 12 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్స్ గా 200 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఫుల్ టైర్డ్ అయిపోయిన టైంలో ఎంట్రన్స్ లో నాకు చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. అది చూడంగానే ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ యాక్టివ్ ఫీలింగ్ వచ్చింది ఒకటేసారి. ఇక్కడ కనిపిస్తున్న కేవ్ ని కర్లా కేవ్ అంటారు. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు పాండవులు కట్టిన టెంపుల్ పక్కనే ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న కేవ్ అయితే 2nd సెంచరీ నుంచి 5th సెంచరీ వరకు అయితే కార్వింగ్ చేసినారు. ఈ ప్లేస్ మెయిన్ గా బుద్ధిస్ట్ వాళ్ళు వార్షిప్ కోసం అని చెప్పేసి కార్వింగ్ చేసినారు. పైనకి పోయిన తర్వాత రూమ్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కానీ ఈ వ్యూ పాయింట్ అయితే క్రేజీ ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఏక్వీరా దేవి టెంపుల్. ఏక్వీరా అంటే మన భాషలో అర్థం కావాలంటే ఇట్ రిప్రజెంట్స్ ఎల్లమ్మ, రేణుకాదేవి ఇంకా పార్వతి కూడా. పాండవులకి కళలో వస్తే ఈ టెంపుల్ కట్టినారంట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ పక్కనే బాజా కేవ్స్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు ఈ కేవ్ ని 22 రాక్ కట్ అని కూడా అంటారు. ఇందాక కర్లా కేవ్స్ చూసినాం కదా, అదైతే 2nd సెంచరీ నుంచి 5th సెంచరీలో కట్టినారు. బట్ బాజా కేవ్స్ అనేది 2nd సెంచరీకి ముందు నుంచే ఉందంట. ఈ కేవ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ కనిపిస్తాయి, లైక్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ లైఫ్ స్టైల్, ఇన్స్ట్రుమెంట్స్ లో తబలా అండ్ మ్యూజిక్, డాన్స్ లాంటివి. పిల్లర్ పైన కొన్ని స్క్రిప్చర్స్ కూడా ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి మేము తినడానికి అయితే వచ్చేసినాం. ఇంకా ఏంటి మురుకులు ఆర్డర్ పెట్టుకున్నామని అనుకుంటున్నారా? మురుకులు కాదు, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాము. స్టార్టర్స్ లాగా ఇచ్చినాడు అనమాట.
మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో లంచ్ చేసుకొని 10 to 11 kilometers లో లోహగఢ్ ఫోర్ట్ అవుతుంది. వెళ్ళే దారిలో మనకి వాటర్ ఫాల్స్ అనిపిస్తాయి. అడిషనల్ గా బూషి డ్యామ్ కూడా వెళ్ళొచ్చు, కానీ మేమైతే వెళ్ళట్లే. ఇది ఇంకో వాటర్ ఫాల్ అనమాట. చూడడానికి చిన్న ఉంది, కానీ ఒక్కసారి పైనకి చూస్తే ఎంత హైట్ నుంచి వస్తుందో తెలుస్తుంది వాటర్ ఫాల్. అలా వాటర్ ఫాల్స్ చూసుకుంటూ సీనరీస్ చూసుకుంటూ రీచ్ అయిపోయినాం లోహగఢ్కి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టికెట్ తీసుకోవాలన్నమాట. లోహగఢ్ అనేది మరాఠీ వర్డ్, దాని మీనింగ్ వచ్చేసి ఐరన్ ఫోర్ట్. పైన పోవాలంటే 250 to 300 మెట్లు అయితే ఎక్కాలి. ఈ ఫోర్ట్ కి అయితే పెద్ద హిస్టరీ ఉంది, ఎందుకంటే ఫస్ట్ BC నుంచి చాలా డైనాసిటీస్ రూల్ చేసుకుంటూ వచ్చినాయి. హిస్టరీ చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంది. శతవాహనస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, యాదవాస్, బ్రాహ్మిన్స్, నిజాం, ముఘల్ అండ్ మరాఠాస్. ఇంత పెద్ద హిస్టరీ అన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్ గా ఓన్లీ మరాఠాస్ గురించే మాట్లాడుకుందాం. మరాఠాస్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. శివాజీ మహారాజ్ 1648 లో మొఘల్స్ నుంచి ఈ ఫోర్ట్ క్యాప్చర్ చేసుకున్నారు. కానీ 1665 లో మళ్ళీ మొఘల్స్ కి సరెండర్ అవ్వాల్సి వచ్చింది. 1670 లో మళ్ళీ శివాజీ మహారాజ్ దీన్ని రీక్యాప్చర్ చేసుకున్నారు. శివాజీ మహారాజ్ తర్వాత పేష్వా పీరియడ్ లో అరౌండ్ 17 to 18th centuryలో ఇది డెవలప్ చేసినారు అనమాట. లైక్ లార్జ్ ట్యాంక్ అండ్ స్టెప్ వెల్. ఈ ఫోర్ట్ అయితే ఒకటేసారి అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు, డిఫరెంట్ డైనాసిటీస్ రూల్ చేసినారు కాబట్టి బ్యాక్ టు 2000 years నుంచి ఎక్స్పాన్షన్ ఉంది దీనికి. మరాఠా టైంలో ఇక్కడ సేఫ్ ఉంటదని ట్రెజరీ పెడుతుండే. ఇక్కడ ఇది ఒక మిలిటరీ సైట్ అని కూడా అనొచ్చు. నిజామ్స్ అండ్ మొఘల్స్ కూడా రూల్ చేసినారని చెప్పిన కదా, సో అందుకని ఇక్కడ ఒక దర్గా కూడా ఉంటుంది. పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మహాదేవ్ టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ ఆపోజిట్ లోనే శివలింగం ఉంటుంది, కానీ ఇది చాలా ఇయర్స్ అయిపోవడంతో ఖరాబ్ అయిపోయింది. శివలింగంతో పాటు పక్కనున్న నంది కూడా ఇరిగిపోయింది. లోహగఢ్ ఫోర్ట్ అనేది చాలా పెద్ద ఉంటుంది అండ్ ఈవినింగ్ 5కే క్లోజ్ అవుతుంది అనమాట. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. ఈవినింగ్ అవుతున్న కొద్ది ఫాగ్ అయితే క్లియర్ అవుతుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు మర్చిపోలేను నా లైఫ్లో. గైస్, ఈరోజు మన లాస్ట్ లొకేషన్ వచ్చేసి వ్యాక్స్ మ్యూజియం. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజియంస్ ఉంటాయి, లైక్ సెలబ్రిటీ, హిస్టారికల్ అండ్ హారర్. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఆమె నాకు చెప్పినప్పుడు శివాజీ మహారాజ్ మ్యూజియం ఒకటే నాకు బ్రెయిన్లోకి ఎక్కింది. సో సెకండ్ కూడా ఆలోచించకుండా టికెట్ అయితే తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన.
గైస్ ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువనే తిరిగినాము. సో నేనైతే లోనావాలా నుంచి పూణేకి వెళ్తున్నా. ఇప్పుడు జస్ట్ ఒక 3 to 4 hours వెళ్ళిపోవచ్చు. ఈ రోజే కాదు, రేపు అన్నమాట మన లాస్ట్ డే. సో ఇప్పుడైతే పూణే వెళ్ళి రేపు మార్నింగ్ రాయగఢ్ వెళ్దాం. నెక్స్ట్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్, బాయ్.